కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తమ ప్రతిభను కనబరుస్తున్నారు. దీనికి నిదర్శనంగా నిలిచాడు 10వ తరగతి విద్యార్థి మనోహర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సొంతంగా ఒక వెబ్సైట్ను తయారు చేశాడు. మనోహర్ రూపొందించిన వెబ్సైట్ పేరు clickbook.com. ఈ వెబ్సైట్ ప్రధానంగా 10వ తరగతి విద్యార్థులకు ఉపయోగపడేలా రూపొందించబడింది. మనోహర్ 2021 సంవత్సరంలో బ్రెయిన్ ట్యూమర్తో బాధపడ్డాడు. ఆ తర్వాత అతను 3 సార్లు శస్త్రచికిత్సలు మరియు కీమోథెరపీ ద్వారా చికిత్స పొందాడు. అనారోగ్యంతో ఇంట్లో ఉన్న సమయంలో తండ్రి కొనిచ్చిన ల్యాప్టాప్తో వెబ్సైట్ తయారీ మెలకువలు నేర్చుకుని ఈ అద్భుత ప్రతిభను కనబరిచాడు. మనోహర్ ప్రతిభను గుర్తించిన తెలంగాణ విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ అతన్ని ప్రత్యేకంగా సన్మానించారు. అరసారి పంపిస్తాను. అని చెప్పి మేము గమనించాం. clickbook.co అనేటువంటిది 10వ తరగతి విద్యార్థుల కోసం స్పెసిఫిక్గా ఆ అబ్బాయి నిర్మించడం జరిగింది. అందులో 10వ తరగతి సబ్జెక్ట్ సంబంధించినటువంటి ఇంగ్లీషు, మ్యాథ్స్, బయోసైన్స్ ఇటువంటి ముఖ్యమైన కఠినమైనటువంటి సబ్జెక్టులలో చాలా మంచి మెటీరియల్ను అతను క్రోడీకరించి విద్యార్థులందరికీ కూడా ఉపయోగపడేటట్టుగా ఒక ట్యూటర్గా వాళ్ళందరికీ ఉపయోగపడేటట్టుగా ఉండాలని చెప్పి నిర్మించడం జరిగింది. సో కాబట్టి పిల్లలకి ఏ రకమైన డౌట్స్, పిల్లలందరి చేతులు వాళ్ళ మొబైల్స్ ఉంటున్నాయి. సో ఈ మొబైల్స్ ఆధారంగా ఇంట్లో ఉన్నప్పుడు కానీ బయట ఉన్నప్పుడు కానీ వారికి కావాల్సినటువంటి సందేహాలను నివృత్తి చేసినట్టుగా ఈజీగా అతను తయారు చేశాడు. మేము ఉపాధ్యాయ బృందం అందరం కూడా ఒక 2-3 రోజులంగా అనేక రకాల ప్రయోగాలు చేస్తాం పిల్లలతో కానీ. దాన్ని చాలా చక్కగా ఫలితాలు మాకు వచ్చినాక మేము మా ఉపాధ్యాయులందరితోని మా ఉపాధ్యాయ సమూహాలు కూడా అనేక రకాలుగా దాన్ని ప్రొజెక్ట్ చేసి డిస్కషన్ చేసి ఇది చాలా బాగా ఉందని చెప్పి మేము ప్రశంసలు పొందిన సందర్భంలో ఇది రకరకాల ప్రచారాల మాధ్యమాల ద్వారా వాట్సాప్ గ్రూపుల ద్వారా ఇది మా జిల్లా రాష్ట్ర విద్యాశాఖ అధికారుల దృష్టికి వెళ్ళడం. నిన్ననే మన గౌరవ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారు నికోలస్ గారు ప్రత్యేకంగా మా పాఠశాల హెచ్ఎం గారికి ఫోన్ చేసేసి పాఠశాల విద్యార్థి అయినటువంటి మోరే మనోహర్ను ఉపాధ్యాయుడు అయినట్టు నన్ను కూడా రమ్మని చెప్పి వారు ప్రత్యేకంగా రమ్మని చెప్పడం జరిగింది. నిన్న అక్కడికి వెళ్ళి మా ప్రత్యేకంగా అబ్బాయిని సన్మానించారు. నాకు కూడా ప్రత్యేకంగా ప్రశంసా పత్రాన్ని కూడా వారు అందజేశారు. ఆ ప్రశంసా పత్రము సన్మానం చేసే సందర్భంలో మాకు మరింతగా బాధ్యత పెరిగింది. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ కూడా విద్యాభివృద్ధి కోసం మరింతగా మనం కష్టపడాలి, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలనేటువంటి ఒక చక్కని మెసేజ్ను కూడా మేము అందిపుచ్చుకోవడం జరిగింది. రాగానే మా ప్రధాన ఉపాధ్యాయులు కూడా ఇవాళ ప్రార్థనా సమావేశంలో ప్రత్యేకంగా ఉపాధ్యాయుల సమావేశాన్ని పెట్టి కూడా ఇవాళ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారు ఇచ్చిన సందేశాన్ని మనందరికీ కూడా చెప్పేసి మరింతగా మనందరం బాధ్యతతో పనిచేద్దామని చెప్పి వారు పిలిపివ్వడం జరిగింది. తప్పనిసరిగా మీ అందరు ఇచ్చినట్టు సహకారం ఇచ్చినట్లయితే ఇంకా ఇదే సహకారాన్ని మేము కొనసాగిస్తూ తప్పనిసరిగా పాఠశాల అభివృద్ధికి మేము మరింతగా కష్టపడతామని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అనండి.